ఈరోజు అందరికీ ఆకలేస్తుందా? ఆకలి బాగా వేస్తుందా? 2 minutes ఎక్కువసేపు నేను మాట్లాడను. 5 minutes లో క్లోజ్ చేశాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా గురజాడ గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ డిగ్రీ విద్యార్థులందరూ కలిసి ఈరోజు ఫ్రెషర్స్ డే జరుపుకుంటున్న సందర్భంగా గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ అధినేత గౌరవనీయులు తండ్రి సన్మానులు శ్రీ జీవి స్వామినాయుడు గారికి, అలాగే డైరెక్టర్ సవితమ్మ గారికి, అలాగే ఈ సభాధ్యక్షులు పులకండం శ్రీనివాస్ గారికి, ప్రత్యేక అతిథులు కరెస్పాండెంట్ అంబటి రంగారావు గారికి, అలాగే ఇతర అధ్యాపక సిబ్బందికి మరియు స్టాఫ్కి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే విద్యార్థులు అందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమంలో నాకు పాల్పంచుకునే అవకాశం కల్పించిన ఈ విద్యా సంస్థల మేనేజ్మెంట్కి, అలాగే అధ్యాపకులకి అందరూ కూడా విద్యార్థులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు పెద్ద ఆయన కుటుంబంతో మరి చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా మాకు సన్నిహిత సంబంధం. ఈ ఇన్స్టిట్యూట్లో నేను చిన్నప్పటి నుండి కూడా, ఈ ఇన్స్టిట్యూట్ స్టార్టింగ్ నుండి కూడా నాకు తెలుసు. కాకపోతే అప్పుడప్పుడు ఒక బాధ కలుగుతుంటుంది. ఈ ఇన్స్టిట్యూట్లో మేము స్టూడెంట్ కాలేకపోయాం, కానీ స్టూడెంట్ లాగే మేము ఈరోజు ఈ ఉన్నత స్థానంలో ఉన్నామంటే ఈ విద్యా సంస్థ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని అక్కడ ఎంసెట్ ఆ టైంలో కష్టమైనప్పుడు కేసెట్ రాశాం. సో బెంగళూరులో అవకాశం వచ్చింది. అక్కడ చదివి నేను ఒక 23 సంవత్సరాలు హైవేస్లో కన్సల్టెంట్స్గా, సూపర్వైజర్ కన్సల్టెంట్స్గా జాబ్ చేస్తూ ఇక్కడే 4 లేనింగ్ అవుతున్నప్పుడు 2000 తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మరింత ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలి, మంచి జాబ్స్లో జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటూ, ఇక్కడ నా చిన్నప్పటి నుండి కూడా అధ్యాపకులు అందరూ కూడా జగదీష్ గారు కానీ, మహేష్ గారు కానీ, అలాగే సీతారామ నాయుడు గారు కానీ, ఇక్కడ ఉండే చాలామంది సీనియర్స్, ఈ టీచర్స్ అందరూ కూడా, మన సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు, రంగారావు నాయుడు అందరూ కూడా నేను చిన్నప్పటి నుండి కూడా ఇక్కడే నేను చూసిన వాళ్ళే. సీనియర్ అధ్యాపకులు ఒక క్రమశిక్షణతో, ఎంతో విచక్షణతో ఈ ఇన్స్టిట్యూట్ని నడపడం జరుగుతుంది. అందుకే ఈ రోజు కూడా అందరికీ అందుబాటులో ఉంది. ఎన్ని కార్పొరేట్ సంస్థలు వచ్చినప్పుడు కూడా ఈ రోజు కూడా ఈ గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీని ఏ మాత్రం తేడా రానియకుండా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే ఆ విలువలు, ఆ నైతిక విలువలు అన్నీ పాటించబట్టే. అయితే ఈరోజు నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి మా ఊర్లో ప్రైమరీ స్కూల్లో చదువుకొని, సిద్దుపురం జడ్పీపీ హై స్కూల్లో నేను చదువుకొని